హార్బర్ నిర్మించుంటే అదే డబ్బుతోటి 422 కోట్లతో అయిపోయేది. ఇక్కడ 330 కోట్లు. ఏది? కేవలం సాక్షి పేపరు. మన డబ్బులు అవి, జగన్ డబ్బులు కాదు, మనందరి డబ్బులు, మీ డబ్బులు, మీ కష్టం. నాకు తెలుసు కదా, ఒక మత్స్యకారుడు లోపలికి వెళ్ళి, సముద్రం లోపలికి వెళ్ళి మనకి వేట చేయాలంటే ఎంత దమ్ము కావాలి, ఎంత ధైర్యం కావాలి, ఎంత తెగింపు కావాలి, మామూలు ధైర్యం కావాలా? అడుగు లోతుకు నీళ్ళకెళ్ళంటే నాకు ఊపిరాడు, చచ్చిపోతామని భయం వేస్తే సగటు మనిషి. కానీ మత్స్యకారుడు ఎక్కడో అసలు లోతు కూడా తెలీదు, అలాంటి లోతైన ప్రాంతాలకు వెళ్ళి, తీర ప్రాంతాలకు వెళ్ళి వేట ఈ రోజున లొట్టలు వేసుకుంటూ ఈ చేప పులుసు బాగుంది, ఇది బాగుంది అంటే మత్స్యకారుడి తాలూకు కష్టమే అది. అదేం చేపలు చెప్తున్నా, మంచి చేపలు పడ్డాయండి, పులసలు దొరికినాయండి, పులసలు పులుసండి అంటాం. ఏది చెయ్యాలన్నా, ఏ మూల ఎంత గొప్పగా బాగుండాలన్నా, ఆంధ్ర చేపల పులుసు అనాలన్నా దాని వెనక మత్స్యకారుడి కష్టం ఉంటుంది. అలాంటి మత్స్యకారులు ఏం కోరుకుంటారు? అలాంటి మత్స్యకారులు ఏం కోరుకుంటారు? అరే, నా పడవను ఆపుకోవడానికి ఒక జట్టి పెట్టండి. అలాంటిది మేము 20,000 మంది మత్స్యకారులు ఉన్నాం ఉప్పాడ తీర ప్రాంతంలో. మాకు ఒక 2,500 పడవలు ఆఫ్ చేసుకుని ఒక జట్టి నిర్మించండి. చుట్టుపక్కల ఉన్న మత్స్యకారులు కూడా పనిచేస్తుంది. 422 కోట్లు అంటే సాక్షి పేపర్కి 330 కోట్లు ఇచ్చేశాడు ఈ 5 సంవత్సరాల్లో. ఇంకా అది కాకుండా 41 మంది సాక్షి ఉద్యోగుల్ని పిఆర్ఓల కింద, మీడియా మేనేజర్ల కింద పెట్టుకొని దానికి కొంత డబ్బు. ఇవి కూడా పక్కన పెడితే కేవలం యాడ్స్ కోసం మీకు హార్బర్ నిర్మిస్తామని చెప్పి ఆ యాడ్, సాక్షి పేపర్, ఇలాంటి యాడ్లు వాటి ఖర్చే 600 కోట్ల రూపాయలు. 900, మన కళ్ళ ముందే తెలుస్తూ ఉంది, 930 కోట్లు ఒక సాక్షి పేపర్కి వెళ్ళిపోయింది. ఎంతమంది ముఖ్యమంత్రులు రాలేదు? వాళ్ళందరికీ పేపర్లు ఉన్నాయా? ఎంతమంది ముఖ్యమంత్రులు రాలేదు? వాళ్ళందరికీ కూర్చోబెట్టి ఇలా ఎవరైనా చేశారా? ఒక దళిత నాయకుడైన ముఖ్యమంత్రి జై భీమ్, జై భీమ్, జై భీమ్ అని అనుకునే ఒక దళిత కులాలకి చెందిన మనకి దామోదరం సంజీవి గారికి పేపర్ లేవే. అలాంటిది నేను అందరికీ అండగా ఉంటాను, ఎస్సీ సోదరులు, నా బీసీ సోదరులు, అన్ని కులాలు నా సోదరులు అని చెప్పిన వ్యక్తి 930 కోట్ల రూపాయలు సాక్షికి మళ్లించుకొని 422 కోట్ల మీ జీవనోపాధి, అది 20,000 మంది బతికే జీవనోపాధిని పొట్ట మీద కొట్టాడు జగన్. మీరు ఆలోచించాలి ఈ మాట. ఇది మీరు ఆలోచించకుండా కూర్చోబెట్టి, మీరు ఆలోచించకుండా మాకు బాగా చేశాడు. ఏం చేశాడు మీకు? నాయకులు చెప్తారు, వైసీపీ నాయకులు చెప్తారు, వంగా గీత గారు వస్తారు చెప్తారు, మనం అడగండి. ఏమ్మా, మీరు 330 కోట్ల రూపాయలు సాక్షి పేపర్ కొన్నారే, అలాంటి దాంట్లో ఒక 100 కోట్లు మాకు ఇవ్వలేకపోయారా? 600 కోట్ల సాక్షి యాడ్లకు పెట్టుకున్నారే, దాంట్లో ఒక 300 కోట్లు ఇస్తే మా జట్టి అయిపోద్ది కదా, మా హార్బర్ అయిపోద్ది కదా, అరే మా జీవితాలు బాగుంటాయి కదా. అది ఎందుకు రాదు ఆలోచన? మీరు అడగండి. చలమలశెట్టి సునీల్ ఎంపీ గారిని అడగండి. రాత్రులు వచ్చి వెళ్ళడం కాదు, పగలొచ్చి దమ్మగా ధైర్యంగా ఓట్లు అడగమని చెప్పండి. ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ఇవన్నీ అడగండి మీరు. ఇంతమంది యువతున్నారు. డిఎస్సి నోటిఫికేషన్, ఇది ముఖ్యంగా మన కొత్తపల్లి ఉప్పాడ మండలంలో నాగులపల్లి గ్రామం, గురువుల గ్రామం ఉంటుంది. నేను ఏమన్నది గురువుల గ్రామం అని. దాదాపు 200 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఇతర శాఖల్లో 50 మంది. ఆ గ్రామంలో నాగులపల్లి గ్రామంలో ప్రతి యువకుడు, యువతి కళ టీచర్గా అవ్వటం. వాళ్ళే ఎక్కడో బయటికల్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుకోరు, అంతకుముందు పాస్ అయ్యి టీచర్లుగా ఉన్న వాళ్ళ దగ్గరే నేర్చుకొని అలాంటి వాళ్ళ కళ టీచర్ అవ్వడం. అలాంటిది డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాల, ఈ రోజు వరకు ఇవ్వాల. నేను ఒకటే మాట ఇస్తున్నాను, చంద్రబాబు గారు కూడా ఇదే చెప్పారు, నేను ఇదే చెప్తున్నా. మేము రాగానే మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం. మొట్టమొదటి చేయబోయేది అదే.